డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో మెయిన్గా మనకు థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారండి. సో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో మెయిన్గా ఎవరైతే డిగ్రీ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా పీజీ, బీఎడ్, ఐసెట్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కావచ్చు, డీసెట్ ద్వారా డిఎడ్ కావచ్చు, సో ఇతర కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తాను. సో ఫస్ట్ మనకు ఓపెన్ డిగ్రీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే చెప్తాను. సో మెయిన్గా మనకు 7th ఫిబ్రవరి నుంచి 12th ఫిబ్రవరి వరకు మనకైతే ఎగ్జామ్స్ ఉంటాయి. లైన్గా ఉన్నాయండి, ఎక్కడ మనకు గ్యాప్ అయితే లేదు. సో మనకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, డ్యూరేషన్ 3 hours, టైమింగ్ వచ్చేసి 2 to 5 PM. సో ఇది అందరికి తెలిసిందే. సో సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు ఆప్షనల్ 1 కోర్ అండ్ ఎలెక్టివ్ 7th and 8th రోజు ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్ 2 కోర్ అండ్ ఎలెక్టివ్ మనకు 9th, 10th రోజు ఉంటుంది. అండ్ లాస్ట్ ఆప్షనల్ సబ్జెక్టు కోర్ అండ్ ఎలెక్టివ్ 11th and 12th. సో ఇది అందరికి తెలిసిందే. సో మెయిన్గా ఎగ్జామ్స్ డేట్స్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు ఓపెన్ డిగ్రీ తర్వాత ఎవరైతే ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళ కోసం ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తున్నానండి. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారో మీకు ఫస్ట్ సెమిస్టర్ ఆర్ థర్డ్ సెమిస్టర్ బ్యాక్లాగ్స్ ఉంటే మీరు సపోజ్ ఆ ఎగ్జామ్ ఫీజ్ మీరైతే పే చేస్తే మీకైతే అలో ఉంటుందండి. సో మీరైతే ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో ఉన్న బ్యాక్లాగ్స్ అయితే మీరు క్లియర్ చేసుకోండి. సో ఇది ఫస్ట్ డౌట్. సెకండ్ డౌట్ వచ్చేసి మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండి. సపోజ్ మీరు ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నారు. సో 5th సెమ్ అయిపోయిన తర్వాత మీరు ఫైనల్ సెమ్ 6th సెమ్ అయిపోతే మీరు మన తెలంగాణలో ఉండే చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి డిగ్రీ వాళ్ళకు. సో మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకు బీఎడ్ ఉంటుంది, డిఎడ్ ఉంటుంది, పీజీ ఉంటుంది, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఇలా చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఉంటాయి. సో ప్రతిదానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దానికి ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. సో మీరు డిగ్రీ పాస్ అవ్వకపోతే మీరు అప్కమింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి నాట్ ఎలిజిబుల్ అండి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, కాకపోతే మీకు సీట్ వస్తే మీరు సీట్ అలాట్మెంట్ అప్పుడు మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మీరు పాస్ అయిన సర్టిఫికెట్స్ అయితే కావాలి. సో బ్యాక్లాగ్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయకండి. సో బ్యాక్లాగ్స్ ఎవరు కూడా పెట్టుకోకండి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలంటే మీరు అన్నీ క్లియర్ చేసుకొని ఉండాలి. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి మీకు పాస్ అయిన సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన తర్వాతనే మీకు పాస్ సర్టిఫికేట్ అయితే కావాలి. సో ఇది మెయిన్ పాయింట్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్, సో సెమ్ పాస్ అవ్వాలి. ఇప్పుడు మీరు 5th సెమ్ ఫెయిల్ అయినా మీకు ప్రాబ్లమే, ఎందుకంటే 5th సెమ్ ఫెయిల్ అయితే మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్తో రాయాలి. సో అందుకే మీరు 5th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా ఫస్ట్ సెమిస్టర్, సెకండ్, థర్డ్, ఫోర్త్ బ్యాక్లాగ్స్ ఉంటే మీకు 6th సెమిస్టర్ వరకు మీరు క్లియర్ చేసుకుంటారు. సో అప్పుడు నో ప్రాబ్లం. అంటే వితిన్ ఇయర్లో మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా ఏమున్నా క్లియర్ చేసుకోవచ్చు. వన్స్ మీకు 5th, 6th సెమిస్టర్ బ్యాక్లాగ్ పడితే 1 year టైం వేస్ట్ అయిపోతుంది. చాలా స్టూడెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ హైయర్ ఎడ్యుకేషన్కి 1 year గ్యాప్ వస్తుందండి. సో ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేసుకోకండి. మీరు 5th సెమిస్టర్, 6th సెమిస్టర్ అస్సలు బ్యాక్లాగ్ పెట్టుకోకండి. ఏమన్నా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఏమైనా బ్యాక్లాగ్ ఉంటే ఇప్పుడు క్లియర్ చేసుకోండి ప్రాపర్గా. సో సెమ్ అయితే అన్ని పాస్ అవ్వాలి. 2nd, 4th and 6th ఈవెన్ సెమిస్టర్ ఏమైనా పోయినా మీరు 6th సెమిస్టర్లో 2nd and 4thకి సంబంధించిన మీరైతే రాసుకోండి. సో అప్పుడే మీకు హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో విచ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, సో మీరు ఇప్పుడు డిగ్రీ అయిపోతుంది, ఇప్పుడు మీకు జూలై లోపు మీకు అంతా డిగ్రీ అయిపోతుంది. సో అప్కమింగ్లో మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు, ప్రతి కోర్స్కి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, లేకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ, బీఎడ్, డిఎడ్, డీపెడ్, బీపెడ్, సో ఇలా రకరకాల కోర్సెస్ ఉంటాయి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏ ఎంట్రన్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, సో వాటి గురించి చెప్తే మీకు అప్కమింగ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మెయిన్ పాయింట్, మీరు బ్యాక్లాగ్స్ పెట్టుకోకండి ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు. అండ్ మీకు ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చాయి. సో ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రాసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.